ఏపీ డిఎస్సిలో అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆందోళనలు ఉధృతమయ్యాయి. వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. డిఎస్సి స్కామ్పై సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డిఎస్సిలో నష్టపోయిన అభ్యర్థులతో కలిసి అన్ని జిల్లా కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలతో భారీ నిరసన ర్యాలీలు కొనసాగుతున్నాయి. పలు చోట్ల ఉరితాళ్లు సంకెళ్ళు వేసుకుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. డిఎస్సిలో దగాపడ్డ నిరుద్యోగులకు మద్దతుగా నెల్లూరులో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం కదం తొక్కింది. నారా లోకేష్ రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నిరసన గళం వినిపిస్తోంది. మాజీ మంత్రి కాకాణి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి భారీ ర్యాలీ నిర్వహించారు. గుంటూరులో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. డిఎస్సి స్కామ్కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిఎస్సిలో దగాపడ్డ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అనకాపల్లిలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లిలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగంతో పాటు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కొనసాగుతోంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంతో పాటు ప్రభుత్వంలో డిఎస్సిలో అక్రమాలు జరిగాయి కనుక బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా భారీ ర్యాలీని నిర్వహిస్తున్నారు. భారీ ర్యాలీని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో కోటెడ్ ప్రెస్ అవుతున్నారు. సార్, ప్రభుత్వ తీరును ఎలా చూడాలి? కేంద్ర మంత్రి రాజీనామా చేశారు బాధ్యత వహిస్తూ. వీళ్ళు మాట్లాడితే కేంద్రాన్ని ఆదర్శంగా చెప్పి చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి అక్రమాలపై ఆ విద్యాశాఖ మంత్రి అయినటువంటి తన తనయుడు లోకేష్ రాజీనామా చేసి ఆయన రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా నిలబడాలి. ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకముందే లోకేష్ రాజీనామా చేస్తుంటే ఇంకా గౌరవం ఉండేది. ఇప్పటికైనా పర్వాలేదు. మీ పార్టీ, మీ కూటమి పార్టీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారే మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి చేత రాజీనామా చేయించారు కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని మీరు మీ తనయుడు లోకేష్ ని రాజీనామా చేయించాలి. డిఎస్సిలో జరిగిన అక్రమాలు, అన్యాయాలపై సిబిఐ చేత విచారణ జరిపించాలి, దోషులు శిక్షించాలి. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రింబర్స్మెంట్ లేక మరి పిల్లలందరికీ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు, స్కూల్లో సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. చదువులు పూర్తయిన తర్వాత కూడా ఉద్యోగాలకు వెళ్ళడానికి సర్టిఫికేట్ లేక ఫీజు రింబర్స్మెంట్ చెల్లించక మరి చాలా మంది రాష్ట్రంలో యువత అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కూడా తక్షణమే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇది మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి విజువల్స్ ని మనం చూడొచ్చు. సార్, ప్రభుత్వంలో అసలు బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. కేంద్రాన్ని ఆదర్శంగా తీసుకున్నామని పదే పదే చెప్తున్నప్పటికీ ఇక్కడ రాజీనామా చేసినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మనం చూస్తున్నాం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ముఖ్యంగా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఏదైతే డిఎస్సి నియామకాలు జరిగాయో, డిఎస్సి నియామకాల్లో
ఇప్పుడు ఒక్క అధ్యాపకులైనా అనర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉంటే ఆ పూర్తి విద్యా వ్యవస్థ అంతా కూడా ఎంతోమంది విద్యార్థులు భవిష్యత్తు పాడేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి సందర్భంలో అనేకమైనటువంటి అవకతవకలు పాల్పడిన విద్యామంత్రి నారా లోకేష్ని రాజీనామా చేయాలి అని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే కాకుండా స్వచ్ఛందంగా ప్రజలు, విద్యార్థులు, అందరు యువత అందరూ కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. ఇవాళ ఏదైతే పూర్తిగా యువతను మోసం చేసి నిరుద్యోగ వృత్తి ₹1 కూడా ఇవ్వకుండా, అదే రకంగా ఫీజు రియంబర్స్మెంట్ అన్నటువంటిది లేకుండా, వసతి దీవెన అన్నటువంటిది లేకుండా, డిఎస్సి నియామకాల్లో అవకతవకలు చేసి ఇవాళ విద్యా కానుక అన్నటువంటిది లేకుండా ప్రభుత్వ పాఠశాలను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితిగా ఇవాళ ఈ ప్రభుత్వం వెళ్తుంది. అక్కడ కేంద్ర మంత్రి రాజీనామా చేసిన లోకేష్ రాజీనామా చేయడం ఈరోజు కేంద్రాన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ ఖచ్చితంగా అందరం కూడా విద్యార్థుల తరపున కానీ యువజన విభాగం తరపున కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికి ఏదైతే అక్రమాలు జరిగాయో డిఎస్సి నియామకాల్లో ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేసి వాళ్ళని కూడా ఎవరికైతే అర్హులో వాళ్ళకి వెంటనే ఉద్యోగాలు కల్పించాలని. అదే మా నియోజకవర్గంలో మాడుగు నియోజకవర్గంలో తీసుకుంటే కేకోటపేట మండలానికి సంబంధించిన ఒక మహిళ ఇద్దరు విద్యార్థులు ఎవరైతే డిఎస్సీలు రాశారో వాళ్ళకి పిలిచి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా అక్రమంగా వాళ్ళు ఏదైతే స్పోర్ట్స్ కోటాలో వితౌట్ ఎనీ ఎంట్రీ ఎగ్జామ్ లేకుండా కూడా నియమించారో ఇటువంటి వ్యవస్థని ఈ కూటమి ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఆయన తనయుడైనటువంటి లోకేష్ విద్యాశాఖ మంత్రిగా పనికిరారని చెప్పి దీనికే నిదర్శనం. తక్షణమే ఆయన రాజీనామా చేయాలి. ఉన్నటువంటి డిఎస్సి నియామకాలు అయితే అవకతవకలు జరిగాయో దానికి సిబిఐ ఎంక్వైరీ వేస్తూ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా డిమాండ్ చేస్తూ ఎంతటి పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. అంతా కూడా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఆందోళన చేపడుతున్నటువంటి విజువల్స్ ని సాక్షి స్క్రీన్ పై చూడొచ్చు. మొత్తంగా చూస్తే అనకాపల్లి నుంచి భారీ ర్యాలీ కొనసాగుతుంది. ఖచ్చితంగా లోకేష్ రాజీనామా చేయడంతో పాటు డిఎస్సి అక్రమాలపై సిబిఐ దర్యాప్తు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. సిబిఐ దర్యాప్తు చేసేంత వరకు కూడా పోరాటం వివిధ దశల్లో కొనసాగుతుందని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలతో కలిసి అనిల్, సాక్షి టీవీ, అనకాపల్లి నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.